స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నిత్యం చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇక తాజాగా మంగళవారం సాత్నాల మండలం మేడిగూడ 6 గ్రామం నుంచి పలువురు బీజేపీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. ఇక స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అంతా కలిసి ముందుకు సాగుతామని అన్నారు. ఈరోజు మేడిగూడ గ్రామస్తులు సాత్నాల మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో గంగపుత్ర సోదరులు మీ అందరినీ నిజాయితీగా చెప్పాలంటే గంగపుత్ర సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు గంగపుత్ర సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గొప్ప వరం. ఇప్పుడు కాదు, మీరు కాంగ్రెస్ పార్టీని గత 60-70 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఈరోజు అందరూ చాలా మంది పాత కాంగ్రెస్ కుటుంబ సభ్యులే ఉంటారు. పాపం మళ్ళీ మీరు మన సొంత ఇంటికి వచ్చేది అందరూ కూడా గట్టిగా స్వాగతం పలుకుతున్నాను. గంగపుత్ర సోదరుల యొక్క సమస్యలు నేను కళ్ళారా చూసిన. 70-80% మందికి భూమి ఉండదు. భూమి ఉన్నా 1 ఎకరం, అర ఎకరం, 1 ఎకరం గిద్దే. బాగా గరీబోళ్ళు, కుల వృత్తిని నమ్ముకున్న వాళ్ళు, చేపలు పట్టడం ఈ మధ్య కాలంలో చేపలు పట్టడం తగ్గిపోతే పాపం కైకి పోతున్నారు. చాలా మంది రైతు కూలీలుగా మారారు. మీ సమస్యలు అన్నింటినీ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన. గంగపుత్ర సోదరులు మీ మాటలు, మీ మనసులో ఏమున్నదో నాకు అర్థమైంది. నేను చెప్తున్నా, ఇందిరామయ్యలు ప్రస్తుతం మేడిగూడకు ఎన్నిచ్చినాము 29 ఇల్లు ప్రస్తుతం మేడిగూడకు ఇచ్చినాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకొక 30 ఇల్లు అర్జెంటుగా మేడిగూడకు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేడిగూడ పెద్దలకు ఒకటే చెప్తా ఉన్నా, అత్యంత గరీబోళ్ళు, భూమి అసలు లేనోళ్ళు, భూమి తక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇల్లు పెట్టండి. దయచేసి ఫస్ట్ గరీబురాలకి పెట్టండి. గరీబోళ్ళే మన పేరు కలుస్తారు. 1 రూపాయి సాయం చేసినా గరీబోళ్ళు ఫలానా రోజు మాకు సాయం చేసి ఫలానా సార్ అని చెప్తారు. మాకు అందేసినన్నా మాకు సాయం చేసిన చెప్తారు. మన పేరులో కలుసుకుంటారు. గంగపుత్రులు మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగపుత్రులు అత్యంత పేదరికం అనుభవిస్తున్నది నేను ప్రత్యక్షంగా చూసిన. మీరెవరు కూడా బాధపడదు. గత పార్టీలు మిమ్మల్ని వ్యక్తులు ఉపయోగించుకొని ఉండవచ్చు, కానీ ఒక్కటి చెప్తున్నా, వేరే వాళ్ళు